ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెనుమాపకలంక గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కొల్లేరులో వరద నీరు ఉధృతిగా ప్రవహించడంతో పెనుమాపలంక గ్రామానికి వెళ్లే రోడ్డుపైకి వరద నీరు చేరుకుంది. దీంతో పెనుమాపలంక గ్రామస్తులే సొంతంగా 2 లక్షల రూపాయలతో పోటు కొనుక్కొని రాకపోకలు సాగిస్తున్నారు. కొల్లేరు గ్రామం వరద ముంపుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. వరద ఉధృతి ప్రవాహంతో అయితే కొల్లేరు గ్రామ ప్రజలైతే రాకపోకలు పూర్తిగా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పెనుమాక లంక గ్రామానికి వెళ్తున్నాము. ఈ లంక గ్రామ ప్రజలు రోడ్డుపైకి రావాలంటే వారికి 4 కిలోమీటర్ల రోడ్డున్నా కూడా పూర్తిగా మునిగిపోయిన నేపథ్యంలో కొల్లేరులో పడవపై వస్తూ కూడా ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మనం ఏ ఊరు వెళ్తున్నాము, ఏ ప్రాబ్లం ఉందని చెప్పుకోవచ్చు? ముఖ్యంగా మీ గ్రామ ప్రజలు పడే ఇబ్బందులు ఏంటి? సార్ రాకపోకలు లేవు. రోడ్డు చూడండి ఎలా మునిగిపోయిందో. ఆ గేదె లేదు రోడ్డు సార్. రాకపోకలు లేవు. చాలా పిల్ల జల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కనీసం ఇవాళ మాకు దాయిటేయడానికి కూడా పడవలేని పరిస్థితి. నిన్న సందాలు వేసుకుని ఈ పడవని కొనుక్కుని ఈ పడవని నిన్న టాలమట్టి తిప్పుతున్నారు సార్. లేకపోతే ఇక ఆ ధరని వాళ్ళు ఈ ధరని వెళ్ళి ఇంకెక్కడ వచ్చే పరిస్థితి లేదు. అధికారులు అయితే ఇప్పటికే మేము లంక గ్రామాలను పర్యటించాము, వారికి తాగునీరు అలాగే రేషన్ అన్నీ కూడా సమకూర్చామని చెప్తున్నారు. అది ఎంతవరకు వస్తుంది? ఇంతవరకు మాకు అందలేదు. మేము ఎంతో వరకు వస్తున్నారు చేస్తున్నారు కానీ మనకి ఇంతవరకు మనం ఇస్తానంటున్నారే కానీ మనకి ఇంకా కాయగూరలు కానీ ఈ కానీ అసలు ఏ మెటీరియల్ కాడ అందలేదండి. రైస్ కాడ కోట బియ్యం కాడ ఇంకా రిలీజ్ చేయలేదు మాకు. వాళ్ళు తెచ్చారంటున్నారు కానీ చేస్తాం ఇది బండి వెళ్తలేదని చెప్తున్నారు. కానీ మీరు మనం కేకేసినా మనం పత్తిన వాళ్ళు 4 సేరు బియ్యం తెచ్చేసుకుంటే రెడీగానే ఉంటాం కదా స్వామి. అసలు ఇచ్చినోళ్ళే లేరు. ఆ దాతలు అనేది చాలా ఇదిగా కిష్ట పరిస్థితిలో ఉన్నది. మనం చూస్తున్నారు కదా మీరు రోడ్డు కానీ అవి ఆ గేదెలు చాలా పరిస్థితిలో ఉన్నాయి. ఇంకా వరద ఉధృతి పెరిగితే ఈ లంక గ్రామ ప్రజలు ఇంకా ఏ విధమైన ఇబ్బందులు పడే అవకాశం? ఇబ్బందులు పడే పరిస్థితిలోనే ఉంది స్వామి. మేము తెలుసుకునేది మొత్తం అదే. మీరు మమ్మల్ని ఏదో గమనించి మీరు కొద్దిగా ముందుకు తీసుకెళ్తారని మేము కోరుకునేది. అలాగే మీ పడవలో ప్రయాణం చేస్తున్నారు కదా, దీనికి గల కారణం ఏమనుకోవచ్చు? సార్ ఇలాంటిది రావాలంటే చాలా ఇబ్బంది సార్. గ్రామస్తులు కనీసం వాటర్ కానీ లేకపోతే చాలా ఉన్న జనాల్లో వాష్రూమ్కి వెళ్ళక మా స్టెప్నీలు మునిగిపోయినాయి. ఇలాగే కనీసం పనికి బయటికి వెళ్తే పనులు లేవు. ప్రభుత్వం రేషన్ ఇంతవరకు సప్లై చేయలేదు. రెండోది ఆ రోడ్డు ఏమైనా పెంచితే కొంతవరకు ప్రతి 3 సంవత్సరాల కోసం మొలక వస్తుంది. ఆ రోడ్డు ఏమైనా కొంచెం తిరుమంగళట్టు మన్నూరు రోడ్డు మాత్రం ఏమన్నా ఒక 2 అడుగులు రోడ్డు పెంచితే కొంతవరకు సేవ్ అవకాశం ఉంటుందండి గ్రామస్తులకి. చాలా ఇబ్బంది, పని బయటకు వచ్చే ఇబ్బంది లేదు. కనీసం ఇలాంటి పడవ లేకపోవడం వల్ల కనీసం ఏమన్నా మనిషి ఒంట్లో బాగలేదు అనుకుంటే ఈ పడవ గాలి కూడా పక్కడికి వెళ్ళిపోద్ది. కనీసం ఇంతవరకు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ జనాలు. దీనివల్ల ప్రభుత్వం కొంచెం అన్ని చర్యలు తీసుకుని ఆ గ్రామానికి ఏమైనా కొంచెం హెల్ప్ చేసి పెడితే వాళ్ళ రుణం లైఫ్లో తీసుకునే విధంగా ఉంటుంది సార్. మరి చెప్పండి అమ్మా, మీరు కూడా ఈ పడవలో ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా మీ గ్రామ ప్రజలు ఇబ్బందులు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికంటే మాకు రోడ్డు ఉంది కానీ రోడ్డు లాగా లేదండి. అది గోతులు గొప్పులు మాకు అసలు యాతమే లేదు. ఎప్పటి నుంచి 20 సంవత్సరాలు మట్టి యాతం లేదు అసలు ఆ రోడ్డుకి. అలాగా దాన్నే తవ్వి యాతనారు తప్ప ఇంతవరకు టక్కు మట్టి కూడా పడలేదు దానికి. మాకు లేక ఊరికే మునిగిపోతుంది అది. అలాగే తాగునీరు కానీ మంచినీరు సౌకర్యం కానీ ఏ విధంగా ఉందనుకోవచ్చు? తాగునీళ్ళు సౌకర్యం మంచిదిగా లేదండి. మాకు ఎటువారికి బయటికి వెళ్తా కూడా దారి లేదు. అసలు ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది. బయటికి వెళ్తాక ఏది దారి లేదు. అలాగే ఈ పశువులు కానివ్వండి, మేకలు గొర్రెలు వాటి ఏ ఇబ్బందులు? ఇళ్ళ కాడే పెట్టుకుంటున్నారండి. వాళ్ళ కాడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ళ కాడ ఉండటం మీద చాలా బాధలు పడుతున్నారండి. ఖాళీ లేదు. చావుట్లో కట్టేసుకుని బయట కట్టేసుకుని వానొస్తుంది పద్దాకా వాటితో అవసరపడిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలని కోరుకుంటున్నారు? ఏమండి వాళ్ళు సహకారంగా ఏదన్నా చేతేనే కానీ వాళ్ళు చేయిందా ఏది చెప్పుకుంటున్నామే కానీ మాకు ఏది చేతలేదు అసలు. ఇంతవరకు ఏది రాలే మా ఊరికి. చెప్పుకుంటాం బాగానే చేస్తున్నాం. మాకు పట్టించుకున్న నాదులు లేడు మా ఊళ్ళో. అది అంతేనండి. అలాగే ప్రభుత్వ అధికారులు మొక్కుబడిగా వస్తున్నారు. రేషన్ కూడా అంటే మా గ్రామానికి సంబంధించి మునిగిపోయిన ఇళ్లకు పరిహారంగా రేషన్ కానివ్వండి, జనజీవనం స్తంభించింది, వేటకి వెళ్ళే దారి లేదు. అలాగే ఎటు పనికి వెళ్ళాలన్నా కూడా జీవనాధారం పూర్తిగా
కనుమరుగైన పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. అంటే ఈ గ్రామానికి సంబంధించి రోడ్డును పునరుద్ధరించాలి. అంటే ఏదన్నా గ్రామంలో ఏదన్నా జరిగితే, ఏదన్నా ఆసుపత్రికి వెళ్ళాలన్నా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రహదారి సౌకర్యం కూడా లేని పరిస్థితుల్లో మా గ్రామమే ఒక బోటును కొనుక్కుని రహదారి పై వెళ్ళడానికి, రాకపోకలు సాగించడానికి కూడా ఈ బోటుని మా గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నాము. ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ రాకపోకలకు కానివ్వండి, జనజీవనానికి సంబంధించి మాకు ప్రోత్సాహం అందించాలి. మా గ్రామ ప్రజలకు, అంటే మా చుట్టూరు కూడా నీరున్నా కూడా తాగునీరు అందని పరిస్థితి అయితే ఉంది, వాష్రూమ్లు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించాలని చెప్పి ఈ ఊరు గ్రామ ప్రజలైతే కోరుకునే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో మురళీ, రాజ్ న్యూస్, లంక గ్రామాల నుంచి.